కాళేశ్వరంపై ప్రభుత్వ కుట్రలు తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ ప్రస్తుతం మేడిగడ్డ యాత్ర కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, స్వేచ్ఛ మనం ప్రస్తుతం మేడిగడ్డలో ఉన్నాం. అంటే మేడిగడ్డ చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే మేడిగడ్డ అనేది అసలు యాక్చువల్ అయితే కాళేశ్వరానికి మేడిగడ్డ ఇంపార్టెంట్. మరోవైపు చూసుకుంటే ఈ మేడిగడ్డ విషయానికి వస్తే 86 పిల్లర్స్ ఉంటాయి. 86 పిల్లర్స్తో పాటు 85 గేట్లు ఉంటాయి. చూడొచ్చు మనం ప్రత్యక్షంగా. అంటే అటు మహారాష్ట్ర ఉంటుంది, ఇటు తెలంగాణ. దీనికి సంబంధించి చూసుకుంటే 19, 20, 21 ఈ 3 పిల్లర్లలో 21వ పిల్లర్ మాత్రం కొంత డ్యామేజ్ అయినమాట వాస్తవం. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ఈ బ్యారేజ్ విషయానికి వస్తే కూడా ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కూడా అంటే ఈ పిల్లర్స్ కానీ ఏది కన్స్ట్రక్షన్ అయినా కూడా ప్రాణహిత అనేది జీవనది. ఇది ఎప్పుడు చూసినా కానీ అంటే మంచి ఎండాకాలంలో కూడా మనకు 3 నుంచి 5,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అంటే ఈ నీటిని కూడా డైవర్ట్ చేసి అంటే కాపర్ డ్యామ్ కట్టి పిల్లర్లను కూడా నిర్మించినట్టు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే రైతన్నలకు నీళ్లు అందించాలి. వచ్చేది ఎండాకాలం చాలా కష్టతరమైనటువంటి సాగునీరు తాగునీరు రెండు అందించాలంటే తప్పనిసరిగా ఆ కొద్ది సాకును చూపెట్టి రైతన్నలకు మరియు మరోవైపు సాగునీరుకు కావచ్చు తాగునీరు కావచ్చు కావాలని ఆపాలనే ఒక ప్రయత్నం చేస్తోంది. ఈ చిన్న సమస్యను పెద్ద భూతద్దంలో చూపెట్టడం కాదు. ఫస్ట్ మీరు కాపర్ డ్యామ్ నిర్మించండి. కాపర్ డ్యామ్ నిర్మించినట్టయితే ఈ పిల్లర్ల వద్ద నుంచి ఈ కాపర్ డ్యామ్ ఉంటుంది, బ్యాక్ వాటర్ వస్తుంది. దాన్ని చూసుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. స్వేచ్ఛ మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు కూడా. ఏంటంటే ఇది 86కు సంబంధించిన పిల్లర్లు ఉంటాయి, 85 గేట్లు. అటు లాస్ట్కు ఉన్నటువంటి పరిస్థితి ఇది మహారాష్ట్ర సైడ్. అది ఆ మహారాష్ట్ర సైడే డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అంటే ప్రత్యక్షంగా ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ప్రత్యక్షంగా మనం కింద చూడొచ్చు కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. అంటే కాపర్ డ్యామ్ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చిన నీటిని పక్కకు మళ్లించడం. ఆ వచ్చిన నీటిని పక్కకు మళ్లించి కూడా పనులు చేయొచ్చు. అంటే అలాంటి నేపథ్యమే మీరు చెయ్యండి అని చెప్పి పదే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజాక్షేమే లక్ష్యంగా ప్రజల కోసం మేలు కోరే ప్రభుత్వాలు ఉండాలి, కానీ రాజకీయ దుర్బుద్ధితో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతాంగం కోసం మీరు ప్రత్యక్షంగా కరకట్టలు కట్టండి, లేకపోతే ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మించండి. కాపర్ డ్యామ్ నిర్మిస్తే బ్యాక్ వాటర్ వస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా అంటే ఒక పంప్ హౌస్ చూసుకున్నా కూడా మనకు 3,150 క్యూసెక్ల నీరు వస్తుంది మనకు. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మనం అన్నారం నుంచి సుందిల్ల నుంచి చూసుకుంటే ఎల్లంపల్లి నుంచి చూసుకుంటే నందిమేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ పోతుంది. గాయత్రి నుంచి రాజరాజేశ్వర నుంచి ఎల్ఎండి వరకు కూడా మనం నీళ్లను పంపించవచ్చు. మరోవైపు రాజరాజేశ్వరం చూసుకుంటూ కూడా ఇటు అన్నపూర్ణ రిజర్వాయర్స్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు, రంగనాయక సాగర్ వరకు కూడా నీళ్లు మళ్లించవచ్చు. కానీ వీళ్ళు కావాలనే ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మించడం లేదు. చిన్న తప్పును పెద్ద భూతద్దంలో చూపెట్టి ఈ నీటిని కూడా వృధా చేస్తున్నారు. అంటే 5,000 క్యూసెక్ల నీరు ఎప్పుడు వచ్చే నీటిని కూడా సముద్రం పాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం, రైతాంగం కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో కాపర్ డ్యామ్ కట్టండి, పిల్లర్ల రిపేర్లు చేపించండి. వాటర్ మాత్రం వేస్ట్ గా వృధాగా పోనీయద్దని చెప్పి పదే చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు తేటతెల్లం చేయాలి. మేడిగడ్డలో జరిగింది ఏంటి, అసలు ఈ యొక్క సమస్య ఏంటి అనేది ప్రజలకు తెలియజెప్పాలనే ఒక లక్ష్యంతో చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని చెప్పొచ్చు స్వేచ్ఛ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంటే పోచారం శ్రీనివాసరావు, అంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వస్తున్నట్టు నేపథ్యం. ఎందుకంటే ఈ కార్యక్రమం స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పాలి. మేడిగడ్డ యొక్క లక్ష్యం ఏంది, జరిగిన నష్టమేంది, కానీ దీన్ని భూతద్దంలో ఎందుకు చూపెడుతోంది, ఈ విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేయాలనే లక్ష్యంతో ఈ రోజు వస్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరో గంటలో ఇక్కడికి వస్తారు, ఆ పిల్లర్ల దగ్గరికి వెళ్తారు. అక్కడ స్పష్టంగా ఏం జరిగింది, దీన్ని ఏ విధంగా రిపేర్ చేయొచ్చు, మరి వీళ్ళు రిపేర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు, అంటే రాబోయేది ఎండాకాలం, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇవి లేక రైతాంగం కావచ్చు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. త్వరితగతిన మీరు కాపర్ డ్యామ్ నిర్మించి వాటర్ స్టోరేజ్ చేసుకుని కన్నెపల్లి పంప ద్వారా నీళ్లు మళ్లించండి అని చెప్తున్న నేపథ్యమే మనకు ప్రతి చోట కూడా కనిపిస్తుంది స్వేచ్ఛ. ఏదేమైనా కానీ కాళేశ్వరం అనేది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. ఇది ప్రజల సౌకర్యార్థం చెప్పండి, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజల కోసం తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు. అంటే యాక్చువల్ కేసీఆర్ గారి లక్ష్యం ఏంటంటే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సంకల్పం. అంటే మధ్యలో మనకు డ్యామ్స్ విషయానికి వస్తే ఒక కాళేశ్వరం అనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నో డ్యామేజీలు జరిగినాయి, ఎన్నో నష్టాలు జరిగినాయి. కొన్ని చోట్ల అయితే ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు అంచనా ఎందుకు ఇవ్వట్లేదు?
అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై తాత్సారం ఎందుకు చేస్తుంది? స్పష్టంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే మీరు ఈ విధంగా చేస్తున్నారు. మీరు అవన్నీ చూడొద్దు. అంటే ప్రభుత్వాలు వస్తాయిపోతాయి, అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రజలు మనకు ఇంపార్టెంట్ అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే ప్రతి చోట కూడా చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మేడిగడ్డకు వస్తారు. మొదటగా మేడిగడ్డకు వచ్చి ప్రత్యక్షంగా వాటిని చూపిస్తారు, ప్రజలకు కూడా తేటతెల్లం చేస్తారు. ఏం జరిగింది ఏంది అనేది ఇక్కడ సాంకేతిక నిపుణులను కూడా తీసుకొచ్చి దీనికి జరిగినటువంటి అంటే స్వల్పంగా జరిగిందా, ఒకవేళ దీని జరిగినా కూడా నీటిని ఏ విధంగా ఆపొచ్చు, కన్నెపల్లి పంపోజ్ ద్వారా కూడా నీటిని మనం ఏ విధంగా పంపించవచ్చు, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత అన్నారం వెళ్తారు. అన్నారంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. ప్రజలకు ఇక్కడ జరిగింది తేట తెల్లం చేస్తారు. అంటే వీళ్ళు కోరేది మాత్రం ఒకే ఒక్కటి, ఏదేమైనా కానీ ప్రజల సౌకర్యార్థం ఇటు రైతన్నల కోసం కావచ్చు, సాగునీరు కోసం, తాగునీరు ఇవి ఏదన్నా కానివ్వండి, ఫస్ట్ అయితే కాపర్ డ్యాం నిర్మించండి, ఆ రిపేర్లను చేపించండి. రిపేర్లు చేపించిన తర్వాత ఈ కాపర్ డ్యాం నిర్మాణం ద్వారా వచ్చిన బ్యాక్ వాటర్ ని కన్నెపల్లి పంపోజ్ నుంచి అన్నారం, సుందిల్లా మరియు ఎల్లంపల్లి, నందిమేడారం, రాజరాజేశ్వర, ఎల్ఎండి ఇవన్నీ కూడా నింపొచ్చు. మీరు కావాలంటే ఆశ్రయించు, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజల కోసం మీరు తప్పనిసరిగా ఈ ప్రయాణం చేయండి అని చెప్పి పదే ప్రచోడ చెప్తున్నారు. చెప్పడం ఒక ఎత్తైతే ఈరోజు ప్రాక్టికల్ గా చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడమే కాదు, మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చి దీన్ని పర్యవేక్షించి ప్రజలకు నిజాల్ని కూడా మీడియా ద్వారా అన్నారంలో మీడియా సమావేశాల్లో చెప్పే అవకాశం ఉందని చెప్పొచ్చు స్వేచ్ఛ. రైట్ వేణు.